పెద్ద నుంచి చక్రి చిక్రి సాంగ్ వచ్చింది కదా, ఎలా ఉందమ్మా? సూపర్ అన్న. నిజంగా ఇన్ని రోజులు తండ్రి ఒక రికార్డ్ అయితే కొడుకు ఇంకో రికార్డే చూపిస్తున్నాడు కాబట్టి ఈ సినిమా కంపల్సరీ హిట్ అయిపోతుందని చెప్తున్నా. ఎవడైతే ఆ సినిమా గురించి ఆ సాంగ్ గురించి రామ్ చరణ్ గురించి ట్రోలింగ్ చేస్తున్నాడో ఒక్కసారి నువ్వు వచ్చేరా పోయి తెలుస్తుంది ఆ సాంగ్ ఏంటో, ఆ స్టెప్ ఏంటో నువ్వు వేసి తెలిస్తే తెలుస్తుంది. పిచ్చి పిచ్చి పులక మాట్లాడి ట్రోలింగ్ చేసే వాళ్ళందరికీ ఇదే చెప్తున్నా. నీకేదో దమ్ము ధైర్యం ఉంటే ఆ స్టెప్పులు వేసి ఆ సినిమా తీసి చూపించండి, ఓకేనా? మీ రేటింగ్ల కోసం, మీ కామెంట్లు, మీ షేరింగ్ల కోసం అనవసరంగా స్టెప్పులు కానీ రామ్ చరణ్ కానీ అంత పెద్ద హీరోని కామెంట్ చేయద్దు రవి. గేమ్ చేంజర్ అలాగే ఫ్లాప్ చేశారు అప్పట్లో, ట్రోల్ చేసి. ఇప్పుడు ఏం చేస్తారు? పెద్ద సినిమా కూడా అలాగే చేస్తారా? అన్ని సినిమాలు ఒకలాగే ఉండవు కన్నా, మనిషి జీవితం అంతా ఒకలాగే ఉంటుందా? ఇది అంతే, సినిమాలన్నీ ఒకేలాగే ఉండవు. ఒక సినిమా ఫ్లాప్ అయినా సరే నెక్స్ట్ సినిమా ఇంకా ఎట్లా తీయాలి, ఎట్లా హిట్ కొట్టాలనే విధిలో ఉంటారు తప్ప నా సినిమా హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది విధిలో మాత్రం ఎవడు ఆలోచించారు. లుక్స్ ఎలా ఉన్నాయి సినిమాలో, పెద్ద సినిమాలో? ఆయన తండ్రి మించిన కొడుకు అనిపించుకున్నాడు అన్న. ఓకే, బాగుంటుంది, సినిమా హిట్ అవుతుంది అన్న. సార్, పెద్ద సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది? 1000 కోట్లు అన్న. మన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ గారితో చేశారు, ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోతున్నారు. జోడీ ఎలా ఉండబోతుంది? చూద్దాం. అన్ని రొమాంటిక్ గా ఉంటాయి, ఫ్యాన్స్ కి ఎక్కువ కావాల్సింది అయ్యా కాబట్టి ఇంకా రామ్ చరణ్ కొత్త యాంగిల్ లో కనిపిస్తాడేమో అని అనుకుంటున్నాను. ఓకే, సాంగ్ ఒకటి రిలీజ్ అయితే మాత్రం సినిమా హిట్ కొట్టింది అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు కష్టపడి బయటకు వచ్చారా, లేదా చిరంజీవి గారి వల్ల ఆయన హీరో అయ్యారు అనుకోవచ్చా? ఈ రోజు గ్లోబల్ స్టార్ అంటున్నారు కదా, ఆయన కష్టంతో ఎదిగారా, లేదా చిరంజీవి గారు కొడుకు కాబట్టి వచ్చేసాడు? లేదన్నా, ఇప్పుడు తండ్రి ఎంత కష్టపడ్డాడు కొడుకు అంతే కష్టపడుతున్నాడు. తండ్రి పేరు చెప్పుకొని ఏ హీరో అయినా సరే ఎవరు అట్లా ఉండరు, ఎవరి కష్టం వాళ్ళదన్నా. ఎందుకంటే ఇన్ని సినిమాలు చేశాడు, ఎంతగానో చేశాడు. తండ్రి సపోర్ట్ తోనే కాదు, తన కష్టం తను ఉంది కాబట్టి సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా తను రేంజ్ లో తను చేస్తున్నాడు. అలా అని చెప్పి తండ్రి పేరు యూజ్ చేసుకొని చేస్తున్నాడు కన్నా విధులు మాత్రం లేదన్నా.